న్యూస్ 81 కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో గల రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న నవాహ్నిక మహాభారత ప్రవచన మహాయజ్ఞం ఈరోజుతో 9వ రోజుకు చేరుకుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంతో వైభవోపేతంగా ముగిసింది. శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు, ప్రవచన నిధి బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే అద్భుతంగా సాగిపోయింది. ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞంకు వచ్చే భక్తులు రోజురోజుకు పెరిగిపోవడం వల్ల కన్వెన్షన్ హాల్ కిక్కిరిసిపోయింది. వచ్చిన భక్తులందరికీ నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలకుండా చూస్తున్నారు. ఉదయం అల్పాహారం, పగలు భోజనం వచ్చిన భక్తులందరికీ అందిస్తున్నారు. ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారు, ప్రవచన యజ్ఞం నడిపిస్తున్న బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని సన్మానించారు. సంతోష్ శాస్త్రి గారు వేణుగోపాల ఆచార్య కౌశిక గారిని ఘనంగా సన్మానించారు. ప్రతిరోజు జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో దాదాపు 75 మంది సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం స్పందన తెలియజేస్తూ, భాగవత కథను వినిపించడం కాకుండా ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలిగించారని, ఏ దర్శకుడు ఎంత చక్కగా సినిమా తీసిన ఈ భాగవత కథను విన్న అనుభూతి కలగదని, ప్రవచనాలు చెప్తున్నంతసేపు శ్రోతలు లీనమై వినడం కనిపించిందని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్, శీల శ్రీనివాస్, మార కైలాసం, కోటగిరి శ్రవణ్ కుమార్, బోనగిరి రామనారాయణ, సీనియర్ పాత్రికేయులు ప్రముఖ వ్యాపారవేత్త ముసిపట్ల దేవేందర్, జిల్లా ప్రభాకర్, నూనె కుమార్, మార రాజేశం, ఎర్ర అశోక్, క్యాస శేఖర్, కేఎల్ గ్రూప్స్ అధినేత కొండ లక్ష్మణ్ మరియు టీవీ సూర్యం, గీతా భవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కముటాల శ్రీనివాస్, డాక్టర్లు బి శంకర్, వెంకట్రాజిరెడ్డి, నరహరి, విశ్వభారతి, ఎల్లాల శ్రీనివాస రెడ్డిలు శాస్త్రి గారిని సన్మానించి ప్రసాదం అందుకున్నారు. భక్తులతో రెడ్డి ఫంక్షన్ హాల్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. అనంతరం జరిగిన అన్న ప్రసాదం కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎందుకు మాయాద్యూతంలో మత్తెక్కిపోయాడు వారు. సాధ్యకి లేచాడు, మండి పట్టాడు, మనమేమిటి అడగలేమిటి, వెళ్ళి లాక్కుండా ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం ఎదుగుతారు. ఇంట్లో మీ అభిప్రాయం ఏమిటి, మీ అభిప్రాయం ఏమిటి, కానీ వివేకవంతుడైనటువంటి వాడు కోపానికి రాడు. ఎప్పుడు కూడా ఆవేశపరుడి వల్ల అనర్థమే తప్ప ఏమీ జరగదు. ఇటువంటి వాటిని వివేకంతో, వివేచనతో, సమన్వయంతో సాధించగలగాలి. అందుకే ఆలోచనలు చేస్తున్నారు. బలరాముడు అన్నాడు, వారు ఇచ్చేట్టుగా రాజ్యం అన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరందరూ ఆగండి. ద్రుపద, ఏదో పెళ్లి వేడుక కాబట్టి మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. ఆ వేడుక తాలూకు ఆనందం అలాగే ఉంచు. ఇప్పటికీ ఈ చర్చ ముగిద్దాం. అనవసరంగా పెళ్లి సంగతి పాడు చేయకండి. చూడండి, కృష్ణుడు ఎంత అంటే, కృష్ణుడు మాట్లాడే ప్రతి మాట అద్భుతమే. ఎప్పుడు కూడా పురాణంలో శ్రీ భగవాను వాచ, భగవాను వాచ అంటే అది భగవద్గీతయే. కృష్ణుడు చెప్పినాడు, ద్రుపద, ఒక పని చెయ్యి, నువ్వు ఒక దూతను పంపించు. ఎవరిని పంపాలి అంటే, చూడండి ఏం చెప్తున్నారు, అద్భుతమైన శ్లోకం. భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః, భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః, ప్రాణినాం బుద్ధిజీవినః, బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠాః, నరేషు ద్విజాతయః. ప్రపంచంలో భూతములలో ప్రాణమున్నది శ్రేష్టములు. ప్రాణమున్నటువంటి వాటిలో మనుష్యులు గొప్పవారు. మరి
మరి మనుష్యుల యందు నరేషో, భూతములలో ప్రాణులు గొప్పవైతే ప్రాణం ఉన్నటువంటి వాటిలో బుద్ధి కలిగినటువంటి గొప్పవైతే బుద్ధి కలిగినటువంటి వారిలో మనుష్యులు గొప్పవారైతే మరి మనుష్యులు గొప్పవారిలో నరేషు ద్విజాతయః, మానవుల యందు సంస్కారం చేత సంస్కరించబడినటువంటి వేదాంగములను అధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడు గొప్పవాడు, అతడిని పంపించు అన్నాడు. మొదటి రాయభారం బ్రాహ్మణుడు వెళ్ళాడు. బ్రాహ్మణుడు వెళ్ళి ఎవరు ద్రుపద పురోహితుడు వెళ్ళి వచ్చాడు. అతను వెళ్ళి వస్తూనే చూడండి, ఇక్కడ రాజులు ఎట్లా ఉంటారు తెలుసా, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేస్తూ పరిపాలన చేయాలి. ప్రతి రాజు ఈ తప్ప ప్రశాంతంగా ఉండడు. ఏదో పుణ్యం చేత రాజు అవుతాడని మీరు అనుకోవద్దు. పాపకర్మ యొక్క ప్రభావం ఉంటే కూడా రాజ్యం రావచ్చు. ఏదో రాజయ్యాడు కాబట్టి చాలా పుణ్యం, ముళ్ళగిరి ముళ్ళ పాంపు మీద పడుకోవాలి, నిద్ర ఉండదు. ద్రుపదుడు ఒక పక్కన రాయబారానికి పంపిస్తూ, రెండవది ఏంటి అంటే యుద్ధానికి సన్నాహాలు మొదలు పెట్టారు. భవిష్యత్తు తెలుసు కదా. పురోహితుడు వెళ్ళాడు, వెళ్ళి వచ్చాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే ఉద్యోగ పర్వం ప్రారంభం. ఏమనుకుంటారు ఉద్యోగం అంటే? జాబ్ కాదు. సంస్కృతంలో ఉద్యోగం అంటే ప్రయత్నం అని అర్థం. ఉద్యోగం పురుష లక్షణం అనే మాట తప్పుగా చెబుతారు. ఉద్యోగం స్త్రీ లక్షణం, పురుష లక్షణమే. పురుష లక్షణం కేవలం స్త్రీకి మాత్రం ఉద్యోగం లేదనొద్దు. ఉద్యోగం ఇత్యుక్తే ప్రయత్న, ఎఫర్ట్, ప్రయత్నం. ప్రయత్నం అనేటువంటిది అందరికీ వర్తిస్తుంది. ఏం ప్రయత్నం చేశారు? కౌరవ పాండవుల మధ్యన సయోధ్యను చెయ్యటానికి జరిపినటువంటి రాజభారాలు ఏవైతే ఉన్నాయో అదే ఉద్యోగ పర్వం. చాలా గొప్ప పర్వం. ఇది 5వ పర్వం. 5వ పర్వంలో చాలా విశేషాలు మనకు కనిపిస్తాయి. తర్వాత ఇంకేమిటి? చావ ద్వారా దుర్యోధనుడికి తెలిసింది యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. బ్రాహ్మణుడు వెళ్ళినటువంటి రాజభారం ఏదైతే ఉందో సక్సెస్ లేదు, కాలే. తర్వాత ఒక రోజు దుర్యోధనుడికి తెలిసింది అర్జునుడు మొదలైన వీరులంతా యుద్ధ సన్నాహాల్లో సహాయాలు అడుగుతున్నారు అని ఇంటెలిజెన్స్ పెట్టింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలంతా దుర్యోధనుడికి చెప్పారు, అయ్యా వాళ్ళు చాలా గట్టి ప్రయత్నంలో ఉన్నట్టున్నారు, నాకేం తక్కువ. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు అర్జునుడు? ఇవాళ బహుశా అర్జునుడు ద్వారకా పట్టణానికి వెళ్తాడేమో, ఒకవేళ అక్కడ కృష్ణుడిని సహాయం అడుగుతాడేమో, ఒకవేళ కృష్ణుడే కనుక సహాయం చేస్తే ఎవ్వరు మనం వాళ్ళను జయించలేమో అనగానే దుర్యోధనుడు అన్నాడు, అర్జునుడు చేరే లోపే నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. బయలుదేరాడు. ఎవరు తెలుసు ఆయనకు. అందుకే అలా మధ్యాహ్నం ఒక న్యాప, మధ్యాహ్నం పోయే నిద్ర ఏమిటి? కునుకు ఉన్నాడు స్వామి. ఈ సమయంలో దుర్యోధనుడు వెళ్ళాడు. కృష్ణుడు శయనించిన శయ్యకు తలవైపు ఒక ఆసనం, పాదాల దగ్గర ఒక ఆసనం. ఎక్కడ కూర్చోవాలి? వీడిలో దేహాభిమానం, అహంకారం. కృష్ణుడి యొక్క శిరస్సు వైపున ఆసనం ఉంటే అక్కడ కూర్చున్నట్ట. కృష్ణుడు కూడా ఇదే ఆసనం. మనిషికి ఓపిక. ఎక్కడికి వెళ్తే అక్కడ మనకు ఫస్ట్ 5 నిమిషాల్లో పని అయిపోవాలి.
అప్పుడు చేతులు పిసుక్కున్నారు, ఇప్పుడు డాక్టర్లు బాల్ ఇస్తున్నారు. నీ ఫ్రస్ట్రేషన్ అంతా ఈ బాల్ పిసిగితే పోతుంది. ఏదో ఉంది కదా ఇప్పుడు బాల్స్ వస్తున్నాయి, ఏం చెయ్యాలి? పిసుకు, అంతే, ఇంకేం లేదు చేయడం. అది పట్టుకొని కంట్రోల్. నవ్వరే, నవ్వితే ఎందుకు చిరాకు? ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాదు, మొత్తం పక్కన ఉన్న వాతావరణాన్ని కూడా పాడు చేస్తారు. అందుకే ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది జీవితంలో మనకు కలగకుండా ఉండాలి అంటే ఏమిటి, నువ్వు ఎలా ఉండాలి? ఫ్రస్ట్రేషన్ నీలో రావద్దు అంటే నీలో నువ్వు వీలైతే ఆనందాన్ని పంచు. నీ కష్టాన్ని అందరికీ చెప్పుకునే ప్రయత్నం చేయకో. ఇప్పుడు అందరికీ అలవాటైంది ఏమిటి అంటే ప్రతి వాడు వచ్చి అయ్యో పాపం అంటే ప్రతి వాడు కోరుకునేది సింపతి. దరిద్రం సింపతి. ఎవ్వరి సింపతి లేకుండా మనం బ్రతకగలిగితేనే ఆ బ్రతుకు నిజమైనటువంటి బ్రతుకు. ఏమాత్రం కృంగిపోకో, ఉత్సాహం తెచ్చుకో, తప్పకుండా సక్సెస్. భారతం అడుగడుగున ఎనర్జీ ఇస్తుంది. అందుకే భారతం విన్న తర్వాత నో ఎనర్జీ డ్రింక్స్, ఎనర్జీ డ్రింకులతో పనిలే. మీరందరూ 1:30 2:30 విడిచిపెట్టగానే కమ్మగా తింటున్నారు. ఎనర్జీ ఇది దుర్యోధనుడు ఈ చెయ్యి ఆ చెయ్యి ఇలా ఇలా అనుకుంటున్నాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. ఉత్తర గోగ్రహణం తరువాత ఇవాళ చుట్టం వల్ల అర్జునుడిని గద తీసి కింద కొడుతున్నట్ట. శ్రీకృష్ణ భగవానుడి యొక్క సుందర సురుచిన లావణ్య భావాన్ని చూచినటువంటి అర్జునుడు ఆయన తలగాయని చూడకుండా ఆ కృష్ణుడి యొక్క 2 పాదాలను చూస్తూ అడుగుతున్నట్ట, ఆహా ఈ రోజు నా భాగ్యము పట్టింది కదా, నా జన్మ సఫలమే. జగత్తంతా కూడా భాసిల్లుతుందో యొక్క తేజస్సు నన్ను పునీతము చెయ్యదా. వజ్ర ధ్వజ అంకుశ మొదలైన దివ్య దీప్తులు విరాజిల్లేటువంటి ఆ భగవానుడి యొక్క 2 అద్భుత పాదాలను చూచి మురసిపోతూ 2 చేతులు జోడించి ఆ పాదాల దగ్గర తన శిరస్సు వంచి నీ పాద కమల సేవయో, నీ పాద కమల సేవయో శబరి నమస్కారం చేసినటువంటి పాదముల యొక్క దీప్తి, అద్భుతమైనటువంటి అహల్య పాపాన్ని కడిగినటువంటి పాదముల యొక్క బాగుంది. స్వామి పాదములను కనులారా చూచే భాగ్యం కలిగింది కదా అనుకుంటున్నాడు అర్జునుడు. అందుకే భక్తుడి యొక్క సమయం అర్జునుడి లాగా ఉంటుంది. భక్తుడు కానటువంటి వాడి యొక్క సమయం మెడలో ఉన్న తులసి మాలల ఆ రమణీయ అద్భుతమైనటువంటి గుబాలింపులను ఆస్వాదించండి, ఆ నిమిలించండి, చూడండి. ఆ కళ్ళు తెరుస్తున్నప్పుడు ఏమి కళ్ళు, చెంపకు చారడేసి కళ్ళు. ఆ కళ్ళు విశాలంగా ఉన్నాయట. ఆ కన్నులు అప్పుడే విచ్చుకుంటున్నటువంటి పద్మముల్లాగా విచ్చుకున్నాయట. 2 పద్మములు సూర్యుడు రాగానే విచ్చుకుంటే ఎంత అందంగా ఉంటుందో శ్రీకృష్ణుడు కనులు విచ్చుకున్నప్పుడు చూడాలి. అందుకే కంచిపీఠంలో ఉన్నటువంటి ఒక మహనీయుడు అమ్మవారి కనులను చూస్తూ ఒక 100 శ్లోకాలు రాశాడు. దాని పేరే కటాక్ష శతకం. అమ్మవారి పాదములను చూస్తూ ఒక 100 శ్లోకాలు రాశాడు. దాని పేరు పాదారవింద శతకం. ఇది భక్తుల యొక్క హృదయం. అందుకే మన భారత ప్రవచనం కాబట్టి నేను కాదు చూడాల్సింది, మీరు చూడండి. హృదయం తెరవండి. కృష్ణుడు కళ్ళు తెరిచాక
కనిపిస్తాడు? కాళ్ళ వైపు ఉన్న వాళ్ళు కనిపిస్తారా? తలకాయ వైపు ఉన్న వాళ్ళు కనిపిస్తారా? కాళ్ళ వైపు ఉన్న వాళ్ళు కనిపిస్తారు. లేవగానే అర్జునుడు కనిపించాడు. అదో బాబా ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వచ్చావయ్యా? ఇక్కడ చిలకమట్టి వారి అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున అసలు శ్రీకృష్ణ సహాయ అభ్యర్థనము ఒక 2 రోజుల ఘట్టం, శ్రీకృష్ణ రాజవారం ఒక 3 రోజుల ఘట్టం. అందుకే చూశాక పక్కనే దుర్యోధనుడు ఉన్నాడే, చూడట్లే. దీన్ని బట్టే నేను ఒక అర్థం చేసుకోండి. నన్ను అడుగుతూ ఉంటారు, ధర్మసందేహంతుడికి వెన్ను పెడతావా? ఒరే పిచ్చి, భగవంతుడు లేనిది ఇక్కడ ఎందుగలడం. మన అర్థం ఏమిటి అంటే, మన అజ్ఞానం ఏమిటి అంటే, నేను ఈ వైపులో ఉంటే ఎవరున్నా ఆయన కాళ్ళు ఎందుకు పెడతావు? నీవు పొద్దున లేచి భగవంతుడిని చూడాలా వద్దా? చూడాలంటే మీ ఎదురుగా పెట్టుకోండి మీ ఉపాస్య దైవం, మీ సుందర కనిపించాలి. ఇక ఇవన్నీ ఏమిటి? భగవంతుడి వైపు ఇవన్నీ ప్రిలిమినరీ స్టేజ్. ప్రిలిమినరీ స్టేజ్ లో ఉన్నవాడు ఆలోచించే విధానం, ఆలోచనలొద్దు. మనస్సులో భగవంతుడి వైపు వీపు పెట్టకండి, అంతే. భగవంతుడి వైపు వీపేమిటి, భగవంతుడి వైపు ఇదేమిటి, ఏది లేదు, హాయిగా. అందుకే దిక్కులన్నింటి యందు ఉన్నాడు. కాబట్టే దిక్కులేని వాడికి దిక్కైనటువంటి వాడు ఎవరు అంటే పరంధాముడు. ఎందుకు? అన్ని దిక్కుల వైపు ఉన్నవాడు కాబట్టే దిక్కులేని వాడిని కాపాడతాడు. ఇప్పుడు మనమంతా తూర్పు దిక్కు వచ్చిన పడబడని మేమిద్దరం ఎలా సాధ్యం? ఒక పని చేద్దాం. అప్పుడు చెప్పినాడు, భవాన్ భవాన్ అభిగత పూర్వమో అద్రమే ముందుగా వచ్చిన వాడికి ముందు ఎవరు వచ్చారు? దుర్యోధనుడు వచ్చాడు. కానీ ముందు ఎవరిని చూశాడు కృష్ణుడు? అర్జునుడిని చూశాడు. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, నువ్వు ముందు భగవంతుడిని చూస్తే దర్శనం గుర్తుపెట్టడం. దర్శనానికి సుదర్శనానికి తేడా ఏమిటి అంటే, భగవంతుడు మనలో చూడగలిగితే అది సుదర్శనం అవుతుంది. ఆయన చూపు పడితే చాలు మన జీవితం. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, నీ విటమున్న వచ్చింది, నీ విటమున్న వచ్చింది నిట్టము పాపని పాటియే నా పాటియే 10,000 దుర్యోధన. కర్మను త్యాగం చేయండి. కర్మ త్యాగం గొప్పదా? కర్మ ఆచరణ గొప్పే. విరగదు పాము చావదు = సంజయుడి యొక్క కథ. దీనిలో ఏం లేదు, గట్టిగా నీళ్ళల్లో వేలు పెట్టి నోట్లో పెట్టుకున్నట్టే తప్ప సంజయుడు చెప్పింది లేదు, మీరు విన్నది లేదు. భారతం అంటే ఏమిటో తెలిపి భారతీయులుగా బ్రతకండి సందేశం ఇచ్చినట్టు శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ వేదిక పైన ప్రవచనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి స్వామి చిరంజీవ బ్రహ్మశ్రీ బాచపల్లి సంతోష్ కుమార్ శర్మ
గారిని చేస్తూ ఈ కాలంలో అందరికీ ఉన్న కరువు ఏమిటి అంటే సమయం. ఎవరికీ లేదు సమయం. అయినా ప్రేమ అనురాగం చేత, ఆదరణ చేత, భగవంతుడి మీద ఉండేటువంటి యొక్క భక్తి శ్రద్ధ చేత కథ శ్రవణాన్ని చేయడానికి వచ్చినటువంటి యొక్క భాగవతుల్ని భక్తుల్ని స్వాగతిస్తారు. చాలా మంది ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యొక్క వారందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద రజము శోకాన్ని ప్రార్థిస్తూ మహాభారత, శ్రీమద్ రామాయణం, భాగవతం ఈ మూడు చాలా గొప్ప గ్రంథాలుగా అనేక దేశాలు గుర్తించి నిజమైన కౌన్సిలింగ్ ఎక్కడ ఉంది అంటే భారత, భాగవత, రామాయణ. మహాభారతంలో ఉండేటువంటి 1,00,000 శ్లోకాల గ్రంథం ప్రతి శ్లోకంలో కూడా ఒక అద్భుతమైనటువంటి యొక్క మన నిత్య అవసరానికి పనికొచ్చేటువంటి విషయాన్ని ప్రతి శ్లోకంలో 1970లో బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు ఈ భారతాన్ని వినిపించారు. అప్పుడు ఎంతమంది శ్రోతలు అంటే 15 మంది అనుకోండి. కానీ 15 మంది కూడా చాలా చాలా శ్రద్ధాళువులైనటువంటి శ్రోతలు. ఒక్కరోజు తప్పకుండా ఒక్క అక్షరం పోకుండా జీర్ణించుకున్నటువంటి ఒక మహనీయుడు. ఎన్ని రోజులు చెప్పారండి ఆయన అంటే 1970 ఇదే మార్గశిరమాసం డిసెంబర్లో ప్రారంభించి 1973 డిసెంబర్లో సమాప్తం. 3 సంవత్సరాల 3 మాసాలు అనుకుంటున్నప్పుడు చేస్తే అన్ని సంవత్సరాలు రెగ్యులర్గా వచ్చినటువంటి మహనీయులు ఉన్నారు. ప్రతిరోజు ఎప్పటి నుంచే ఈ కార్యక్రమం అంటే సాయంత్రం 4 నుంచి 8 వరకు రోజు 4 గంటలు. వారికి ఎటువంటి ఆశోచన పురుడు కానీ సూతకం కానీ వారికి రాలేదు. అవన్నీ సమస్య ఒకటి శ్రద్ధగా విన్నారు. 2 అప్పటి శ్రోతలలో ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయకపోవచ్చు కానీ మన వయస్సులలో బామాయ వెంకటరాజు మానవకాయండి రోజు వచ్చింది. దాని తర్వాత మురికి లక్ష్మీరాజన్ గారనే ఆయన ఉండేది. రోజు భజన అంటే ఇలాగా ప్రతి అక్షరాక్షరాన్ని వివరించి చెప్పిన మహనీయులు సుమారుగా 36-38 నెలలు బ్రహ్మశ్రీ చంద్రమౌళి శాస్త్రి గారు శ్రీమద్ మహాభారతాన్ని అందించి ఒక మాట అన్నారు. భారతంలో మనం రోజు వాడుకునే వస్తువుల గురించి కూడా ఉన్నాయా, వాటిని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలయా. ఎక్కడున్నాయి మేము చిన్న శ్రోతలు. అప్పుడు ఆయన అన్నాడు, విరాట పర్వంలో పాండవుల జాడ తెలుసుకోవడానికి కౌరవులు నానా యాతనలు పడ్డారు. విన్నారు. ఎక్కడ పాండవులు ఉంటారో అక్కడ వేదాలు పోషింపబడి, ఎక్కడ పాండవులు ఉంటారో నెలకు 3 వందలు వస్తాయి. ఎక్కడ పాండవులు ఉంటారో ముత్తేదులందరూ కూడా వ్రతాలు చేస్తారు. ఎక్కడ పాండవులు ఉంటారో అక్కడ దేవాలయాలు కనకడలాడుతూ ఉంటాయి, ధర్మం నడుస్తూ ఉంటుంది. ఎక్కడ పాండవులు ఉంటారో గోవులు అక్కడ సుఖంగా ఉంటాయి. ఈ విషయం తెలుస్తున్నారు. ఎవరికి ఏమిటంటే ఆయనకు 25 లక్షల గోవులు ఉన్నాయి. ఇప్పుడు దానికి సైన్యానికి అంటే భారతంలో ఉండేటువంటి 1,00,000 శ్లోకాలలో మనకు అక్కడికి వచ్చి ఒక శ్లోకం ఉంది. అంటే అన్నీ అక్కడికి వచ్చి సరే పొద్దునంతా యుద్ధం జరుగుతుంది. అక్కడ ప్రతి యుద్ధ వీరులు ఎంతమంది ఉన్నారు, గదా యుద్ధ వీరులు ఎంతమంది, ధనస్సు పట్టుకునే వాళ్ళు ఎంతమంది, వేల సంఖ్యలో ఉన్నారు. ఓ 30,000 మంది కత్తి బట్టి యుద్ధం చేసేవాళ్ళు.
మరి ఆయన కమాండర్ కదా భీష్ముడు. సైన్యం అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే ఎవరు కమాండర్ వాడి చేతిలో. భీష్ముడి యొక్క గుడారం చుట్టూ నిద్రపోతున్నారు రాత్రి పూట. ఆయన సంరక్షణతో యుద్ధం చేస్తుంటే ఆ కత్తులు మండిపోయినాయి. మళ్ళీ రేపు యుద్ధం చేయాలి అంటే ఏం చేయాలి? బాగా నోరు అడిగచ్చు. 30,000 మంది ఒక్కసారి కత్తిని నూరి ఉత్తరేణి చెట్టు దంచిన రసాన్ని పెడితే మళ్ళీ 10 ఏళ్ల దాకా నూరవలసిన అవసరం లేదురా కత్తి అన్నాడు. ఇది నిజమా కాదా? వంట ఇంట్లో ఉండి కూరగాయలు కోసుకునే వాళ్ళకి అక్కడికి వచ్చే శ్లోకం ఇది. ఇలాగా ఇదొక సైన్స్ భారతం, రాజకీయం భారతం, గణిత శాస్త్రం భారతం, వైద్య శాస్త్రం భారతం, వేదాంతం భారతం. ఇప్పుడు మన శాస్త్రి గారు చెప్పినట్టుగా కృష్ణుడు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ధృతరాష్ట్రునికు ఆలోచన వచ్చినట్టు. ఆశీర్వచనం తీసుకోవడం చెప్పింది. మా భారతం మొదలు పెట్టడం కంటే ముందు బ్రాండ్ లేదు, కానీ ఇప్పుడు నేను గట్టిగా చెప్పగలను ఏంటి, వాట్ ఈస్ ద కేఎల్ బ్రాండ్? ఎస్, కేఎల్ బ్రాండ్, భారతం బ్రాండ్. మహాభారతం బ్రాండ్ వచ్చింది. వాళ్ళు భారతంతో వాళ్ళు బ్రాండ్ సాధించారు. ఇంకా ఇక్కడితో ఆగకుండా ఇంతింతై వటుడింతై తానంతై 4 విషయాలు చక్కగా వాళ్ళు నేర్చుకొని ఇంకా మంచి పనులు, వాళ్ళ పిల్లలు కూడా తండ్రి కంటే ఎక్కువ వృద్ధిలోకి వచ్చి తండ్రి కంటే ఎక్కువ దానం చేయటంలో వారు ముందుండాలి అని. అందుకే రోజు వాళ్ళ అబ్బాయిలు వచ్చి అన్నం నైవేద్యం పెట్టేటప్పుడు కొబ్బరికాయ పెట్టి వెళ్తున్నారు. అది మంచి ఆలోచన. మా జగదాలయ భక్త బృందం వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళకు చాలా సంతోషపడుతున్నారు. సాధారణంగా 5 క్వింటాలు ఇచ్చి నా వల్ల కాదు అంటారు, కానీ ఇది ఎక్కడి మాట ఆయన. చివరి రోజు మరి ఎక్కువ మంది వస్తారంటే ఆయన నాతో ఈ సందర్భంగా శ్రీనివాస్ గారి తెలుగు మాసపత్రిక వైశ్యగలటువంటి భగవద్గీత దైనందిన ఇంత మహాభారతానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ మాకు చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది. వెంటనే మా బ్రాండ్ అంటే తెలంగాణ జగిత్యాల బ్రహ్మాండంగా టోటల్ స్టేట్లోనే 2వ జిల్లా ప్రసిద్ధికి తీసుకొచ్చి ఇలా ఆ బ్రాండ్ని కేఎల్ గవర్నమెంట్ మార్కెట్ని విడుదల చేయడంలో సంతోష్ కుమార్ గారు శర్మ గారు మాకు ఆశీర్వాదం ఇచ్చి ఈ బ్రాండ్ని ఓపెన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ముందు జరిగేటువంటి కార్యక్రమాలను స్పాన్సర్ చేస్తాము. దానికి మన బాబాను ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందుకి వారికి అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. గోవింద. అలాగే మొన్న మా ఘోష సరే నేను అనుకున్నా వెళ్ళేటప్పుడు ఓ రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఈ మధ్యకాలంలో అన్ని రిటర్న్ గిఫ్ట్ అలవాటైనాయి. పూర్వకాలం గిఫ్ట్లు ఎవరింటికి పోతే వాళ్ళకి ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారిందట. వచ్చినందుకు వీళ్ళకి ఇవ్వనట. వీళ్ళు ఈ రిటర్న్ గిఫ్ట్ల పేరుతో ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే వెంటనే ఇంట్లో ఆడవాళ్ళు బేగం బజార్ పోదాం అన్నారు. వెంటనే అన్నారు మేము గర్భరాజు విగ్రహాన్ని తీసుకుంటాం. కళ్యాణ
యుధిష్ఠిరో ధృతరాష్ట్రశ్చ తథా బోలో శ్రీకృష్ణ భగవానికి. ధౌమ్యుడు హోమగుండం ఏర్పాటు చేసి రాజును దివ్య నదీ జలములతో అభిషేకం చేశారు. అందుకే ధృతరాష్ట్రాది రాజన్యులంతా యుధిష్ఠిరుణ్ణి పట్టాభిషేకం చేస్తే ధర్మ నరసింహ భగవానికి స్వామివారు మంగళసూత్రం కట్టబోతున్నారు. కళ్యాణము పట్టాభిషేకము రెండూ జరుగుతున్నాయి. రాజ్య పరిపాలన చేస్తా అని చెప్పారు. కాబట్టి మహాభారతం వినటం కాదు, విన్నది ఆచరణ చెయ్యాలి. సారం మహాభారతం మానవ జీవితానికి మార్గదర్శి. కాబట్టి అటువంటి 9 రోజులు అనేది చాలా పరీక్ష చేస్తూ ఉంటాం. అరగంట ఎక్కువ చెప్తే ఉంటారా పోతారా? అరగంట చెప్పినా గంట చెప్పినా ఇవాళ సాయంత్రం దాకా చెప్పినా మీరందరూ అది తప్పని ప్రార్థన చేయండి. చెప్పండి అందరూ కూడా. నమస్కృత్య వ్యాసో తతో జయ ఉదీరయేత్. ఇది భారతం. 30 రోజుల మహాభారతానికి నెక్స్ట్ రూపకల్పన జరుగుతోంది. కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ మా జగదాలయ భక్త బృందం పక్షాన ఆశీర్వచనములు, ధన్యవాదాలు. వెంకటరాజమని ఆదేశింది వేరయ్యా. నా పిల్లలు అంటారు సంతోషం.